నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో భాయ్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మోటరోలా G85 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్, నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను భాయ్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవడం మాత్రం స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్ వస్తుంది. ఆలివ్ గ్రీన్, కోబాల్ట్ బ్లూ అండ్ అర్బన్ గ్రే కలర్ అండ్ 2 కలర్ స్టోరేజ్ వేరియంట్స్తో పాటు వస్తుంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, 12GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. 3D కర్వ్డ్ ప్యూర్లెట్ డిస్ప్లే, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే భయ్, ఇక్కడ వీళ్ళ UI చాలా బాగుంటుంది. కెమెరా కాడ ఎక్కువ హంగులేం బోలేదు, డ్యూయల్ కెమెరా సెటప్తో పాటే తీసుకొచ్చారన్నమాట. స్మార్ట్ కనెక్ట్ ఉంది, అంటే మీరు ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. పర్లేదు డీసెంట్ ప్రాసెస్, క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 30W ఛార్జరు, పర్లేదు రీసెంట్గా ఉంది. మంచి ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ వీళ్ళ UI ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా ఇంక్లూడ్ అయితే చేసిరన్నమాట భయ్. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే భయ్, ఈ స్మార్ట్ ఫోను నాకు తెలిసిన 16th జూలై రోజున అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నంకి. అప్పుడు మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఎక్కడ అంటే ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ చూసుకుంటే మాత్రము ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా పిక్చర్స్ కుదిరితే ఇట్లా పెట్టేస్తాను. ఇక్కడ బేస్ వేరియంట్ అయితే 128GB స్టోరేజ్, 8GB RAM వేరియంట్ చూసుకుంటే మాత్రం 18,000 ఉంది. అండ్ దాని తర్వాత 12GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 20,000 ఉంది. నా ఒపీనియన్లో పోయి బేస్ వేరియంట్ సరిపోతుంది. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇలా దండం పెట్టాలి ఏంటంటే పోయి మన వాళ్ళు బాక్స్లోనే ఛార్జరు, ట్రాన్స్పరెంట్ కేసు, సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ ఛార్జింగ్ కేబుల్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసిరన్నమాట. అండ్ లెస్ ప్లాస్టిక్ బాక్స్ని కూడా తీసుకొచ్చారన్నమాట. తక్కువ ప్లాస్టిక్ యూజ్ చేసేటట్టు స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. చాలా మటుకు ఏవైతే పెద్ద యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళకి, టెక్ యూట్యూబర్స్కి వాళ్ళకందరికీ కూడా రివ్యూస్ వచ్చేసిన వాళ్ళ అన్బాక్సింగ్ కూడా నేను చూసిన. దాంట్లో కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే. క్లీన్ అన్బాక్సింగ్ అయితే ఉంది. మీరు ఏమనుకుంటారు? నేనైతే కంపల్సరీ బడ్జెట్ ఉంటే ఇట్లా తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. స్పెక్స్ పర్లేదు బాగున్నాయి. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్లు అయితే బాగా అనిపించింది నాకైతే. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఎవరికైతే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.